ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ లైట్స్తో. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నైట్ టైం అయినా కానీ మార్నింగ్ అయినా కానీ. నేను ఫస్ట్ టైం ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చినట్టు అనిపించింది. ఇది ఎక్కడో ఊరు చివరి ఉంటుందన్నమాట, బట్ లోపల మాత్రం ఆఫీస్ చాలా బాగుంటుంది. ఇలాంటివి చాలా బిల్డింగ్స్ ఒకే దగ్గర కట్టారనమాట. అండ్ ఒక్కొక్క బిల్డింగ్లో 15 ఫ్లోర్స్ అలా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క బిల్డింగ్లో లైట్స్ అనేవి చాలా మెస్మరైజింగ్గా ఉంటాయి అన్నమాట చూడడానికి. ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా నా ఆఫీస్ కొలీగ్స్. మేమంతా ఒకేసారి జాయిన్ అయ్యాం. సో మేము ఇక్కడైతే ఫన్గా ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట, లోపల ఇలా ఉంటుంది. సో మేము ఇలా స్వైప్ కార్డ్ పెడితే అది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తెలిసి బిల్డింగ్ ఓనర్స్కి శివుడు అంటే ఇష్టం అనుకుంటా. అన్ని శివుడి విగ్రహాలు ఇంకా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్స్లో కూడా ప్రతి పెయింటింగ్లో శివుడి పెయింటింగే ఉంది. అండ్ ఐడల్స్ అండ్ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎవరు తయారు చేశారో కానీ. నాకు ఈ ప్లేస్ చూస్తే శివుడి మినీ మ్యూజియంకి వచ్చినట్టయితే అనిపించింది నాకు. ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారా, ఇది మన హైదరాబాద్లోనే. కాకపోతే మన హైదరాబాద్ ఆల్రెడీ చాలా వరకు ఫారిన్ కంట్రీ లాగే తయారైంది. బట్ ఇది ఒక లెవెల్ ఆఫ్ ఫారిన్ కంట్రీ లాగా ఉందన్నమాట. ఎప్పుడైనా ఈ ఆఫీస్కి వెళ్ళారా? ఒకవేళ వెళ్తే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ బిల్డింగ్ ఎలా అనిపించింది, బిల్డింగ్లో ఎప్పుడైనా ఏమన్నా చూసారా అని చెప్పేసి కూడా మీరు నాకు కింద కామెంట్లో చెప్పండి. మేము నా కొలీగ్స్ ఏమనుకుంటామంటే బయట ఏమన్నా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటే చాలా బాగుండేది అనుకుంటాం. అందరం కలిసి తింటే చాలా బాగుంటుంది కదా. బట్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉండవు అనమాట బయటకు వెళ్తే. అదొకటే ప్రాబ్లం అయిపోయింది మాకు. బట్ ప్లేస్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బయట మొత్తం చెట్లు ఉంటాయి, మంచిగా గార్డెన్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆడుకోవడానికి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. సో మంచిగా, నేను పర్టికులర్గా వర్క్ చేసే ప్లేస్ గురించి అయితే చెప్పాలనుకోవట్లేదు. సో జస్ట్ మా ఆఫీస్లో కొంచెం ఎలా ఉంటుందో చూడండి. ఇది మా ఆఫీస్ లోపల అనమాట. అండ్ ఇది బయట, మొత్తం బిల్డింగ్ బయట. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.